ఓకే. మనం ఈ విధంగా కరివేపాకు వేసుకొని, పుదీనా, ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని, మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యారెట్ అన్నీ కూడా మనం ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత అవి కాస్తంత బ్రౌనిష్ కలర్‌లో వచ్చిన తర్వాత మనం ముందుగా బాగా ముదిరినటువంటి 2 కొబ్బరి చిప్పల నుంచి పాలు అయితే నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో ఆ విధంగా పలుచటి మరియు మెత్తటి క్లాత్‌లో వేసుకొని దాన్ని వడబెట్టుకుంటే కనుక మనకి అందులోంచి పాలనేవి సెపరేట్ అవుతాయి. సో, ఈ విధంగా మీరు ఎప్పుడైనా గనక కొబ్బరి పాలన్నం వండుకున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా మనం ఆయిల్‌లో వేయించుకున్నటువంటి ఈ యొక్క వెజిటబుల్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిలోనే కచ్చా బియ్యం కడగకుండా మంచి రకం బియ్యం అయితే మనం వేసుకోవాలి. కొబ్బరి పాలుకి మనం అన్నం రైస్ కడిగి పెట్టినట్టయితే ముద్ద అయిపోతుంది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా డ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి పాలు దీంట్లో వేసేసుకుంటే 4, 5 కూతలు వేసేసుకుంటే మనం తినాలనుకున్న కొబ్బరి పాలన్నం అయితే రెడీ అయిపోతుంది. దించుకునే ముందు అందులో కాసంత గరం మసాలా, కాసంత ధనియాల పొడి వేసుకుంటే మరికొస్త అందం అయితే వచ్చేస్తుంది. చూసారుగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.